హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిపతి వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మంది అయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటి వరకు అసలు వీడియోనే చేయలేదు. సారీ అందరికి. సో నాకు ఈ రోజుకైతే కుదిరింది, ఎందుకంటే నాకు అస్సలు గుర్తుండట్లేదు. రోజుకు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చేస్తున్నా. ఎట్లా ఎడిట్ చేస్తా, ఎడిటింగ్ మీరు ఎట్లా చేస్తారు, ఏ యాప్ లో చేస్తారు అని చెప్పేసి చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు. సో ఈ వీడియో చూస్తే మీకైతే నేను ఎట్లా వీడియోస్ చేస్తా, ఎట్లా ఎడిటింగ్ చేస్తా అండ్ నేను డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం అర్థమైపోతుంది వీడియోలో. మీరు చూస్తే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇన్ షార్ట్ లో ఎట్లా ఎడిట్ చేస్తా అనేది స్టెప్ బై స్టెప్ మీకైతే నేను ఫుల్ క్లారిటీగా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి, ఫిల్టర్ ఎలా యాడ్ చేయాలి, ఇంకా చాలానే డౌట్స్ ఉన్నాయి కదా. సో అవన్నిటికైతే క్లారిటీ కావాలంటే మీరైతే కంపల్సరీ వీడియో చూడండి. సో ఫస్ట్ అయితే ఫోన్ లో ఇన్షాట్ యాప్ ఉంటుంది కదా, ఓపెన్ చేసి దాని తర్వాత వీడియో పైన క్లిక్ చేస్తే న్యూ పైన క్లిక్ చేయాలి. సో మనం ఏ వీడియోస్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని అయితే అన్ని. మన వీడియోస్ కి లోగోస్ పడతాయి కదా, సో ఇన్షాట్ లోగో అని, సో దాన్ని ఫ్రీ రిమూవ్ కింద రిమూవ్ చేసుకోవాలి. సో నా వీడియోస్ కి కర్త కర్మక్రియ అన్ని నేనే కాబట్టి నాకు నాకు పక్కన డైలాగ్ చెప్పు అనడానికి ఎవరు ఉండరు కాబట్టి, సో నేనే పక్కన బుక్ పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటా. సో నేనైతే కెమెరా పెట్టుకొని వీడియోకి అయితే వెళ్తా కదా, సో ఆ వెళ్ళేది పైన స్ప్లిట్ కనిపిస్తుంది కదా, ఆ స్ప్లిట్ పైన క్లిక్ చేసి రిమూవ్ చేసేస్తాను అన్నమాట. సో ఫస్ట్ వీడియోస్ ఉంటాయి కదా, 2 క్యారెక్టర్స్ అన్నా 3 క్యారెక్టర్స్ అన్నా, సో ఫస్ట్ ఒక క్యారెక్టర్ నే చూస్ చేసుకుంటా. అంటే అన్ని ఒక క్యారెక్టర్ వీడియోస్ ఎడిట్ చేస్తా, దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ వీడియోస్ ఎడిట్ చేస్తా. సో ఇది ఫస్ట్ క్యారెక్టర్ కాబట్టి సో మొత్తం దీన్ని ఎడిట్ చేస్తున్నా. సో ఫస్ట్ కెమెరా పెట్టేసి వెళ్తా కాబట్టి అవి స్ప్లిట్ చేసేసి ఎక్స్ట్రా కట్స్ అన్ని స్ప్లిట్ చేసేసి ఓన్లీ వీడియో కావాల్సినవి మాత్రమే ఉంచుకుంటా. సో నేను వీడియో ఎడిటింగ్ లో ఫస్ట్ చేసే పని ఆ స్ప్లిట్, అన్ని అడ్జస్ట్ చేసుకోవడం, స్ప్లిట్ చేసేయడం మొత్తం అదే ఉంటది. ఇంకా వీడియోస్ తీసేటప్పుడు ఏంటంటే నేను కరెక్ట్ ఎట్లా చేసుకుంటానంటే ఒక్క డైలాగ్ ని ఒక 2-3 టైమ్స్ ఆర్ 4-5 టైమ్స్ చెప్తాను. సో అది ఎడిటింగ్ లో ఉన్నప్పుడు చూసుకుంటా అన్నట్టు, ఏది మంచిగా వస్తే దాన్నే ఉంచేసి మిగతావన్నీ డిలీట్ చేసేస్తా, స్ప్లిట్ లో డిలీట్ చేసేస్తా. నేను ఓన్లీ ఈ వీడియో ఎట్లా ఎడిట్ చేశాను అనేదే చూపిస్తున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. సో అన్ని అంతే స్ప్లిట్ చేసుకుంటూ వచ్చేసిన, అందుకే స్పీడ్ మోషన్ లో పెట్టేసిన. సో నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంటాయి కదా, సేమ్ అది కూడా అంతే. ఎక్స్ట్రా కట్స్ ఏమైనా ఉంటే అన్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసేయడమే. స్ప్లిట్ అనేది అక్కడ పైన కనిపిస్తుంది కదా, ప్రీ కట్, స్ప్లిట్, డిలీట్. సో స్ప్లిట్ అండ్ డిలీట్. సో నెక్స్ట్ క్యారెక్టర్ లో కూడా అన్ని సరిగ్గా చూసుకొని స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసుకోవడమే. అందుకే ఇది కూడా స్పీడ్ మోషన్ లో చూపించేస్తున్నా. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా కట్స్ ఉంటే ఇట్లా స్ప్లిట్ చేసి డిలీట్ చేయడమే. మొత్తం ఎక్కువగా నేను చేసేది ఇదే ఉంటది, స్ప్లిట్ అండ్ డిలీట్, స్ప్లిట్ అండ్ డిలీట్. మిగతా అంతా ఈజీగానే అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇట్లా చెక్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్నవి డిలీట్ చేసేయాలి. ఇంకా నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ మాట్లాడుకున్నట్టు కనిపించాలంటే రెండు పక్క పక్కనే ఉండాలి కదా. సో అక్కడ సెకండ్ క్యారెక్టర్ ఉంది కదా, సో దాన్ని ఇక్కడికి స్వాప్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ. ఇంకా కరెక్ట్ డైలాగ్స్ కి, ఈ డైలాగ్స్ కి ఆ డైలాగ్స్ కి సెట్ అయ్యేలాగా మొత్తం అంతా స్వాప్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ వాల్యూమ్ ని 200 కి సెలెక్ట్ చేసుకోవాలి, అప్లై టు ఆల్ అని. అయితే అన్నిటికీ అప్లై అవుతుంది.
నెక్స్ట్ ఏవైతే సైలెంట్ గా ఉంటాయో అంటే ఏం వాయిస్ ఓవర్ ఉండదు చూడండి కొన్ని వీడియోస్ కి. సో వాటినైతే మళ్ళీ నేను వాల్యూమ్ అనేది తగ్గించేస్తా జీరోకి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా సాంగ్ యాడ్ చేస్తా కదా, సో ఆ సైలెంట్ ఉన్న దగ్గర జీరోకి మార్చిన కదా, సో అక్కడైతే నేను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తా కదా, అదైతే 200 కి వాల్యూమ్ పెంచుతా. సో అందుకనే వీటిని అయితే నేను వాల్యూమ్ తగ్గించేస్తా. మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఆడియో ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తా. మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిందంటే మనకు అది కావాలంటే యూట్యూబ్ లో నుంచి అయినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నుంచి అయినా స్క్రీన్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను సంక్రాంతి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. సో దాన్ని ఓన్లీ యూజ్ చేయాలంటే రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ సేవ్ చేసుకోవాలని పెట్టుకుంటే అంటే మన గ్యాలరీలో మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవాలి. సో దానికి పేరు పెట్టుకోవాలి ఏదన్నా. సో సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే దాన్ని యూజ్ చేయట్లే, మీకు తెలవాలని చెప్పేసి చూపించిన. సో మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా ఏ వీడియోస్ కన్నా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను చాలా సాంగ్స్ అయితే సేవ్ చేసుకుంటా. ఎప్పుడన్నా ఏ వీడియో కన్నా ఏది కావాలన్నా మనం దానికి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో ఆ నేమ్ పెట్టుకొని సేవ్ చేసుకుంటే మనకు తెలుస్తది. మనకి నచ్చిన ఆడియోని పింక్ ప్లేస్ బటన్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ నడుచుకుంటూ వచ్చేది సైలెంట్ గానే ఉంది కాబట్టి అక్కడ ఆడియో పెంచాలి కాబట్టి అక్కడ స్ప్లిట్ చేసిన. మనకి ఎక్కడెక్కడైతే ఆడియోస్ సెపరేట్ గా అంటే సైలెంట్ గా ఉన్నవి ఆయన మాట్లాడినవి ఉంటాయి కదా, సో సైలెంట్ దగ్గర స్ప్లిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ సైలెంట్ లో ఉన్న దగ్గర ఆడియో ఉంటది కదా, దాన్ని అయితే 100 కి పెంచుకోవాలి. అండ్ మిగతా దగ్గర ఉంటది కదా, సో దాన్ని అయితే 10 కి లేదా 15 కి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మన వాయిస్ వినిపించాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ ఉండాలి కాబట్టి 15 ఆర్ 10, ఇంకా ఎక్కువ వినిపించిందంటే 1 or 2 కూడా పెట్టుకోవచ్చు. సో వీడియోస్ లో ఆడియో ఏమి ఉండదు కదా, సో అక్కడనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 200 కి పెట్టుకుంటాను నేనైతే. సో మీకు ఇష్టం ఉంటే 100 కూడా పెట్టుకోవచ్చు లేదా 200 పెట్టుకోవాలి. సో మనం వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనము ఆడియో అనేది ఇవ్వచ్చు. ఇంకా వీడియోస్ కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ పక్కన ఎఫెక్ట్ అని ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేసి అందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే చూస్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా స్లో జూమే యూజ్ చేస్తా. సో స్లో జూమ్ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఎంత వాల్యూలో కావాలనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, స్లో జూమ్ పైన క్లిక్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ అయినా కూడా మనం వాల్యూ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మన వీడియోలలో కొంచెం బ్లాక్ గా కానీ లేకపోతే బ్రైట్నెస్ తక్కువ అన్నట్టు అనిపించినా, కొంచెం బ్రైట్ గా కనబడాలనిపించినా ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటది. సో నేను యూజ్ చేయలేదు కాబట్టి మీకు ఒకవేళ కావాలంటే అక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ లో మనం ఏ ఫిల్టర్ కావాలన్నా ఫిల్టర్ పెట్టుకోవచ్చు, లేదా అడ్జస్ట్ అని ఉంటది, బ్రైట్నెస్ అడ్జస్ట్ అనుకుంటుంటాయి. సో మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్లో జూమ్, జూమ్ అవుట్, మస్తు ఉంటాయి ఎఫెక్ట్స్. ఏది కావాలన్నా అది యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ అని ఉంది కదా, సో అందులో అయితే మనం చూస్ చేసుకోవాలి. లాంగ్ వీడియో రేషియో వచ్చేసి 16:9 ఉంటది, షార్ట్ వీడియో వచ్చేసి 9:16 ఉంటది. సో అదైతే కంపల్సరీగా చూసుకోవాలి. నేను ఎక్కువ షార్ట్స్ ఎడిట్ చేస్తా కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చేసింది. సో నేను అక్కడ చెప్పడం మర్చిపోయినా. ఆడియో పక్కన స్టిక్కర్ ఉంది కదా, సో దాంట్లో అయితే స్టిక్కర్స్ ఉంటాయి. ఏమన్నా కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఎప్పుడు ఏం యూజ్ చేయను. ఓన్లీ లాంగ్ వీడియోస్ కి ఆ సబ్స్క్రైబ్, లైక్ అవన్నీ యూజ్ చేస్తా ఒక్కొక్కసారి. అది కూడా ఒక్కోసారి గుర్తురాదు. నేను యూట్యూబ్ వీడియోస్ కి థంబ్నెయిల్స్ కూడా ఇందులోనే ఎడిట్ చేస్తా. సో అందుకని అప్పుడు యూజ్ చేస్తా, అప్పుడు మాత్రమే యూజ్ చేస్తా ఈ ఎఫెక్ట్స్ లో. అంతే. కొన్ని సార్లు వీడియోస్ కొన్ని అర్థం కాని ఉంటాయి కదా, సో అప్పుడు మనం టెక్స్ట్ ఏదైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. వీడియో మొత్తం ఎడిటింగ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మొత్తం చూసుకోవాలి అన్ని ఓకే వచ్చినాయా లేదా అని. సో నా కంటెంట్ నేనే రాసుకోవాలి, ఎడిటింగ్ నేనే వేసుకోవాలి, అన్ని నేనే వేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ వీడియోకి బుక్ పక్కన పెట్టేసుకొని దాని తర్వాతకించి డైలాగ్స్ చూసుకుంటూ చెప్తాను. ఇంకా సో దాని లాగ్ అవుతుంది కాబట్టి ఎక్కువ స్ప్లిట్ చేస్తాను అన్నట్టు వీడియోస్. ఓన్లీ నాకు కావాల్సిన డైలాగ్స్ మాత్రమే ఉంచుకొని మిగతా అంతా స్ప్లిట్ చేసేసి, ఫస్ట్ ఎక్కువ ఉండేది నా దాంట్లో స్ప్లిట్. అది అయిపోయిన తర్వాతకించి నాకు చాలా ఈజీ అయిపోతది ఎడిటింగ్. షార్ట్స్ మ్యూజిక్ యాడ్ చేయాలి, ఎఫెక్ట్స్ పెట్టాలి, వాల్యూమ్ పెంచుకోవాలి, వీడియోస్ ని స్వాప్ చేసుకోవాలి. ఇంకా 2 క్యారెక్టర్స్ అయితే ఓకే ఈజీగానే ఉంటది, కానీ 3 or 4 క్యారెక్టర్స్ ఉంటే అయితే కొంచెం కష్టం అవుతది. ఎందుకంటే స్వాప్ చేసుకోవాలి, కరెక్ట్ డైలాగ్ డెలివరీ కనిపించాలి కాబట్టి. సో అదంతా కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఈజీగా ఉంటది అని చెప్పేసి, మీకు ఈజీగా అర్థం అవుతుంది అని చెప్పేసి
2 క్యారెక్టర్స్ ఉన్న వీడియోని నేను తీసుకున్నా. సో మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. ఎడిటింగ్ అంతా అయిపోయినాకట నెక్స్ట్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో దాన్ని డైరెక్ట్‌గా యూట్యూబ్, వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు. సో చూసిర్రు కదా! ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి.